Hello beautiful people, welcome back to my YouTube channel Nainishas Diaries. ఈరోజు మనం ఈ వీడియోలో యమ్మీ బీరకాయ రైస్ ఎలా చేయాలో ఈజీ వేలో చూసేద్దాం. ఇది చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్తా. బీరకాయ చిన్నపిల్లలకి కాన్స్టిట్యూషన్ తగ్గిస్తుంది. సో మస్ట్ ట్రై, లాస్ట్ వరకు చూడండి, చాలా ఈజీ. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకుందాం. అందులో కొంచెం రైస్ వేసేసుకుందాం. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు వేసుకుందాము. ఏ కందిపప్పు అయినా పర్లేదు, నేను ఇది వేసుకుంటున్నా. తర్వాత కొంచెం పెసరపప్పు వేసేసుకుందాం. ఇవి సరిపోతే వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకుందాం. మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకుందాం. ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ అలా సైడ్కి పెట్టేసుకుందాం. ఇంకా ఎక్కువ టైం ఉన్నా పర్లేదు, కానీ మినిమం ఒక 1/2 అవర్ అయినా వాటిని సోక్ చేసేటట్టు చూసుకోండి. అలా చిన్నపిల్లలకి సోక్ చేసింది పెడితే మంచిదంట. ఆలోగా మనం కర్రీ లీవ్స్, ఆనియన్స్, గార్లిక్ పీసెస్ చిన్న ఫైన్ చాప్ చేసుకుందాం. వాటిని చేసుకుంటే ఆలోగా అవి సోక్ అయిపోయి ఉంటాయి. దాన్ని తీసేసుకుందాం. అవి తీసేసుకొని అందులో ఉన్న వాటర్ని బయట పడేయకండి. అందులో ఉన్న వాటర్ని ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోండి. ఎందుకంటే రైసు, పప్పుల్లో ఉన్న కొంచెం న్యూట్రిషన్స్ అందులోకి వెళ్తాయి. మనం దేన్ని వేస్ట్ చేయకూడదు, జస్ట్ మదర్ థింగ్స్ అంతే. ఆ వాటర్ని లాస్ట్లో వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు యాడ్ చేసేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కర్రీకి, రైస్కి అన్నీ సిద్ధమైపోయి అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం తక్కువ గీలో అన్నీ ఫ్రై చేస్తాం కదా, సో త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నీ ఒక దగ్గరే పెట్టేసుకుంటే మనం వెంటనే వేసేయగలం. గీ వేసాక ఇవన్నీ వెతుక్కుంటే ఆలోగా అవి మాడిపోతాయి. కొంచెం గీ వేసుకుందాం. చిన్నపిల్లలకి గీతో చేస్తే మంచిదంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఆ స్మెల్కి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందాక చాప్ చేసినవన్నీ అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మా పాపకి ఇప్పుడే సాలిడ్స్ రైస్ స్టార్ట్ చేసాం కాబట్టి అన్నీ తక్కువ అమౌంట్లోనే వేసుకుంటున్నా. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ వేసేసుకుందాం. అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఆలోగా మీరు కిందన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన బీరకాయ పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందాక సోక్ చేసుకున్న రైస్, పప్పులు వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కూడా కలుపుతూనే ఉండు. కలుపు మంచిగా కలిపేసుకొని ఇందాక స్ట్రైన్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకుందాం. ఆ వాటర్ ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పడుతుంది. పిల్లలకి మంచి ప్యూరీలా అయిపోతేనే బాగా తింటారు. సో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్స్ వచ్చినా నో ప్రాబ్లం. వాటర్ని చూసుకోండి. దాని తర్వాత క్యాప్ ఓపెన్ చూసుకుంటే మన యమ్మీ బీరకాయ రైస్ రెడీ అయిపోయింది. నిజంగా ట్రస్ట్ మీ, పిల్లలు చాలా ఇష్టపడతారు. గీ, పప్పు వేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. సో పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Nainishas Diaries.